ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఏది మనసుకొస్తే అది చేస్తూ, ఏది ఆలోచనలకు వస్తే అవి నీ జీవితంలో నిర్వర్తిస్తూ ముందుకెళ్ళిపోతున్నావు. అందుకే నీ జీవితంలో ప్రతి అడుగులో ఓడిపోతున్నావు లేదా అపజయం చూస్తున్నావు. నీ జీవితంలో సఫలత లేదు కానీ విఫలత ఎక్కువ ఉంది. ఎందుకు కారణం? ఏది మనసుకొస్తే అది చేయటం, ఏది తలంపుకొస్తే ఇదే అనుకోండి, ఇదే నా జీవితంలో నా ఇష్టం, ఇదే నేను చేయాలి అని ఓ పట్టుతో వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నావు. అయితే ఉదయకాల సమయంలో మనం ఎప్పుడు అన్ని విషయాల్లో విజయం చూస్తామో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. అవివేకులు కాకంట ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. నీ జీవితంలో ఇంతకాలం అవివేకంతో అన్నీ చేస్తూ వచ్చావు కాబట్టి ఓడిపోయావు. ఇక మీదట అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకో. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని నీ జీవితంలో నువ్వు నడవగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు. నీ వ్యాపారంలో, కుటుంబంలో, బిడ్డల జీవితంలో, వివాహ విషయంలో, లేదా నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నువ్వు తలపెడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా నీ జీవితంలో అవివేకం విడిచిపెట్టి ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించు. అలా నువ్వు అవివేకురాలు కాకుండా ప్రభు చిత్తం గ్రహించగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎఫెసీ పత్రిక 5:17 ప్రకారంగా అవివేకులు కాకుండా ప్రభువా మేము మీ చిత్తాన్ని గుర్తించి గ్రహించి నడిచే కృప దయచేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నీ చిత్తము గుర్తించాలి, నీ చిత్తం గ్రహించాలని తీర్మానం తీసుకుంటున్నారో ప్రార్థనలో వారికి నీ చిత్తం బయలుపరిచి వారి స్వచిత్తమును, స్వ ఆలోచనలను ప్రభువా నాయన తలంపులన్నిటినీ ప్రభువా తండ్రి వారిని నుండి తొలగించి నీ చిత్తముతో ప్రభువా నాయన నీ చిత్తమేంటో, నీ ఆలోచన ఏంటో వారికి బయలుపరిచి నీ చిత్తములో వారిని ప్రభు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.